ఇంటికాడ 3 గంటలు తయారైంది, మళ్ళీ ఇల్లు కూడా పేరలాలు రోజుతుంది. అది కడుపు ఆశీర్వా ఏంటిది అది? ఇప్పుడే గిన్నెడు తింటే అప్పుడే థమ్స్అప్ కావాలా నీకు? నా సగం ఫుడ్ కూడా మా చెల్లెనే తింటది ఎప్పుడు. ఈయన మా బాబాయ్. గాయస్ మన బండి అయితే గుంజలేదు, మా పూజ లోడ్ ఎక్కువ అయిపోయింది. ఏంద్రా ఏంద్రా ఇది? ఈ లొల్లేంది, ఈ ఏసాలేంది? ఇంత జిలేబీ 50 రూపాయలు. స్వామి ఆఫీస్ వల్ల ఈరోజు వీడియో వచ్చేసి మన ఊరికి జాతర పోతున్నాం. పొద్దు నుంచి తయారు కాలే ఎదుడ నేను అవతారం లాగు. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. నా అవతారం ఇంకా స్నానం కూడా చేయలే. మన ఊళ్ళో జాతర నరసింహస్వామి జాతర. లెట్స్ గో గైస్. మీకు ఆడ జాతర ఎట్లయితుంది ఇంకా దాన్ని చూపిస్తా. ప్రస్తుతానికి నేను, మా తమ్ముడు, మా మమ్మీ, మా చెల్లె. మీ ఇంటికాడ 3 గంటలు తయారైంది, మళ్ళీ ఇల్లు కూడా పేరలాలు రోజు. ఏ మేకప్ అది గాయస్? ఇంట్లో 3 గంటలు తయారైంది. పొద్దుగాల 7 గంటలకు మొదలు పెడితే 9 గంటల దాకా తయారైంది. నేను ఆడపోయి రెడీ అవుతా. నీ మేకప్ పేరలాలు అయితే ఇప్పటికి 2 అయిపోయినాయి గాయస్. 3వ రన్నింగ్ లో ఉంది ఇప్పుడు పేరలాలి. ఓ మై గాడ్. గాయస్ 3వ పేరలాలి. అది కడుపు ఆశీర్వా ఏంటిది అది? ఇప్పుడే గిన్నెడు తింటే అప్పుడే థమ్స్అప్ కావాలా నీకు? అబ్బా ఆ పేరలాలు అయితే అయిపోకూడదు. ఫస్ట్ ఏమేమి తెచ్చుకున్నావు వాళ్ళ? టిఫిన్ గాయస్ ఆల్రెడీ మా బాబాయ్లు కోడినో మేకనో వేసేసినట్టుంది. ఈడ టిఫిన్ బాక్స్ తెచ్చుకుంటుంది చూసినారా? నెక్స్ట్ ఏంటిది గాయస్? పౌడర్ చూడండి ఎట్ట గుప్పుకుంటది. పౌడర్ గుప్పుకుంటే ఆ ముఖం మాదాకాలం తల్లి. ప్రస్తుతానికి అయితే చూడండి మన రహదారి, మన ఊరు విలేజ్, మన డకోటా కార్ తెలిసే గాయస్. జన్నులా ఇప్పుడే 700 పెట్రోల్ పోసుకున్నాం. సరిపోదు అనుకున్నాం, ఎందుకంటే మనీ బడ్జెట్ లేదు. లోలో ఉంది బడ్జెట్. మా బాబాయ్లు ఉంటారు అక్కడ మా విలేజ్లో. మా బాబాయ్లు, మా పేరైన వాళ్ళు వాళ్ళందరూ ఉంటారు. ప్రస్తుతానికి అయితే ఇలా మందు పీకుడు అంటే తుంకలు ఇలా జోరుగుంటుంది గాయస్. మొత్తానికి అయితే అంగూర పండ్లు తీసుకుంది. అంగూర థమ్స్అప్ అనుకుంటే సాధించేసింది థమ్స్అప్. ఫుడ్ లేదు బతకదు మా చెల్ల. ముఖము ఇంత ఎద్దులా. ఆ థమ్స్అప్ ఇప్పారని చెప్పి మంచిగా ఉంది. థమ్స్అప్ ఇచ్చాగానే ఇక తాగుదాం. 1 లీటరా 2 లీటరా బాటిల్ తెచ్చింది. లీటర్ బాటిల్ తెచ్చి ఇక ఒకటే గుట్ట తాగుతుంది. ఇదిగా 60 ముంగల పెట్టి 60 పోసుకుంటుంది. గుట్ట తాగేసాయి. వెళ్ళే దానం దొరికింది ఇక మొత్తం మీద. దానం మెయిన్ ఇంపార్టెంట్. మా చెల్లె దానం లేదు ఉండదు ఎప్పుడు. తెచ్చినాక తాగుకుంటుంటారు ఎవరన్నా? తెచ్చినాక తాగుకుంటుంటారా? ఫస్ట్ అడిగేదే నువ్వు మొత్తం దానా. ఎప్పుడు కోళ్ళపారాల కోళ్ళు ఎప్పుడు దానేస్తూనే ఉంటుంది చూడు. మా చెల్లెకి కూడా అట్నే దాన పెడుతూనే ఉండాలి ఎప్పుడు. అరే మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు ఏమన్నా అర్థమవుతుందారా? ఇచ్చారా? క్యాన్సర్ అయిపోయారు. నాకేమవుతుంది ఫస్ట్ 1 లీటర్ 1/2 లీటర్ నువ్వు తాగు.
సిరం కూడా ఉండదు రా నాయన, తాగుతూనే ఉంటది. नहीं इधर रखो, देखो my rowdyism settlement. సిరం అంటే సిరం కూడా ఉండదు. గాయస్ చూడండి, ఒక్కతే తాగుతుంది, మళ్ళీ పోసనే కూడా పోసలేదు. రెండు గ్లాసులు అంట. ఆమె చూపి, ఆమె తింటూనే ఉంది పక్కన, మనకి ఏముండదు. మనకి ఏది ఉండదు. నా సగం ఫుడ్ కూడా మా చెల్లెనే తింటది ఎప్పుడు. దగ్గర నేను దగ్గర 90 కిలోలు ఉండని 80 కిలోలకైనా, అంటే 10 కిలోల ఫుడ్ మేసనే ఉంటుంది నా ఫుడ్ మొత్తం. థమ్స్అప్ తాగుతూనే ఉంది కనీసం అన్న. కార్ పక్క కాపీ తాగనా, కార్ పక్క కాపీ అంగూరన్న తినా అని కూడా అనలేదు. తాగా ఉన్న లీటర్ మొత్తం కథం పెట్టిగా. సో గాయస్ మన విలేజ్ అయితే వచ్చేసినాం. ఇగో ఇదే మన విలేజ్, మేలవాయి గ్రామం ఇది. ఇక్కడ నల్గొండ దగ్గర ఉంటుంది మన సొంతం విలేజ్. ఇదేంటి వచ్చాడయ్యో స్వామి నింగి సుక్క. మా కుక్కలు మొత్తుకున్నాయి గాయస్. ఏమైంది ఏడు హరీషేడు మా బాబాయ్. బాబాయ్ దీన్ని తానమే చేయలే, అట్లకెళ్ళి అట్టే వచ్చిన వేరే కాడికి పోయినా చేయలే. చేస్తా ఒక 2 నిమిషాలు వచ్చి. ఈయన మా బాబాయ్. ఓయమ్మా చెల్ల, ఏమమ్మా చెల్ల. మా చెల్ల అలా 2 థమ్స్అప్లు 2 లీటర్లు తాగింది ఆల్రెడీ. అలా పైన చెప్పొచ్చు, స్నానం చేయాలి పైన చెప్పు. గాయస్ మొత్తానికి అయితే మనం స్నానం చేసి రెడీ అయిపోయినాం. గుడికాడికి పోతున్నాం రండి. మనందరం మన గురించి మన ఫ్యామిలీ ఇంకా గుడికాడికి కూడా పోలేదంట. రండి ఎగ్జామ్ దండి అందరం రారీ. పూజ రా, ఆడ థమ్స్అప్ 2వ థమ్స్అప్ ఉంటుంది. సారీ ఎక్కండి. అంతేనా ఉన్నా హీరో లెక్క. ఏం చిల్లరగాళ్ళు ఉన్నారా మీరు? హెయిర్ స్టైల్ బాగుందా గైస్? అగో ఏమా ఆహా థమ్స్అప్ పట్టింది, మళ్ళీ 2వ థమ్స్అప్ పట్టింది. ఎవరు ఇంత టాలెంటెడ్ ఉన్నా? పూజ గారు నడుచుకుంటా పూజ వస్తుంది. మా పూజ పడతలేని అంటుంది కార్లా. ఎక్కువ గుందూరి మేకప్ అయిందా పూజ? 50 కిలోల బస్ అని గుంజి అల్లేస్తారు చూడ గుందూరి. పూజ మేకప్ అయిపోయిందా? పోనీ అలా పట్టినమా ఉత్తలవాడి పూజ? పూజ ఏం మాట్లాడతలేవు గాయస్. మన బండి అయితే గుంజలేదు, మా పూజ లోడ్ ఎక్కువ అయిపోయింది. ఏంద్రా ఇది? ఈ లొల్లేంది, ఈ ఏసాలేంది? గాయస్ మొత్తం వల్ల జాతరకి అయితే వచ్చేసినాం. జరుగు ఎడతావు గప్ప అవో గాడ పెడతా బైక్ లెక్క. సైడ్కి ఎడుతుంది. చిల్లర గాయస్ ఫేక్ పైసలు అయితే మన
తీసుకురా కొబ్బరికాయ ఎంత జిలేబీ 50 రూపాయలు గుర్తుపట్టినావా వాడు వీడియో నడుస్తుంది హాయ్ చెప్పు ఎట్లా అవి ఒక రెండా ఒక రెండు గుడ్ 100 రెండు టీకలు లేవు ఇలా ఏ అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే. మొత్తానికి అయితే గుడి దగ్గరకు వచ్చేసినాం. చూడండి లొకేషన్ ఎట్లుందో చుట్టూ. ఏరు మనో లేరు. ఈయన చింటన్నా. చింటన్నా నమస్తే, బాగున్నావా? వాళ్ళ వాళ్ళిద్దరు ఆడున్నోళ్ళు మా అన్న. ఆ దేవుడు పంపిన దీవెన అన్నయ్య. ఓం శివో నామ రూపాభ్యాం యా దేవీ సర్వమంగళ త్రయోసంహరణాం ధాం సర్వదో. జై నారసింహదై లక్ష్మీ నారసింహదై. హలో అందరూ చెప్పాలి. జై నారసింహదై లక్ష్మీ నారసింహదై. జై నారసింహదై లక్ష్మీ నారసింహదై. జై నారసింహదై లక్ష్మీ నారసింహ. జై నారసింహదై లక్ష్మీ నారసింహదై. జై నారసింహదై లక్ష్మీ మదై లక్ష్మీ నారసింహ. జై నారసింహదై. మనమైతే దేవుడు పోతుండు. లోపలికి అయితే దర్శనం చేసుకోవడానికి పోతున్నాం. గాయ్స్ దర్శనం చేసుకుంటున్నాం అందరం. ముక్కురి అందరూ. గాయ్స్ ఇక్కడ శివాలయం. సాయిబాబా మల్లికార్జున స్వామి అట గాయ్స్. మల్లికార్జున స్వామి గాయస్ దేవుడు.
శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగి వెళ్ళిపోని బంధం లేదమ్మా చిటి చిల్లమ్మా కొబ్బరికాయలు ఏరుకుంటున్నావు ఏడా కొబ్బరికాయలు ఏరుకుంటున్నావు కొబ్బరికాయలు ఏరుకుంటున్నావా ఖతం బాయ్ బాయ్ టాటా గుడ్ బాయ్ గయా ఏరుకుంది ఆడ 5-6 ఉంటే తీసుకున్నాడు నల్ల వేసుకున్నాడు మామని భక్తి చూడు ఎంత భక్తి వస్తుందో మా తమ్ముడు మొక్కడం భక్తి అయ్యి జుంపాలు పైకి అనుకొని మరీ బొట్టు పెట్టుకుంటున్నాం నవ్వేందుకు వస్తుంది ఇంటికి నవ్వుతుండు దేని కాడికి వచ్చి నవ్వుతారు ఎవరన్నా అట్ట నవ్వుతావేంద్రా మా మమ్మీ మా తమ్ముడు దేవుడు శివయ్య మామూలు ఇవాళ చూస్తే నా భక్తితో మొక్కడం మా తమ్ముళ్ళు ఇద్దరు మా బాబాయ్ కొడుకిన 7 feet ఉంటాడు ఈయన ఏం కోరుకుంటున్నావు గట్టిగానే కోరుకుంటున్నావు ఆయన కొంగనిక చేతనైతే వంగి దండం పెట్టనిక గాయస్ ఇక్కడనైతే గుండం ఉంటుంది ఈ గుండము చూపిస్తారండి హాయ్ బ్రో గాయస్ చూడండి గుండం వాటర్ ఎంత ఫ్రెష్ ఉన్నాయి చూడండి ఫిల్టర్ చేసిరా గాయస్ వాటర్ చూడండి ఎంత ఫ్రెష్ ఉన్నాయో ఈ గుండం వాటరు దీంతో తానం చేస్తే పాపాలన్నీ పోతాయి అంటారు ఇక మనం తానం చేసే టైం లేదు కాబట్టి అట్లా వాటర్ చూడండి ఎంత నీట్గా ఉన్నాయి ఫలితంగా ఇగో ఇక్కడ ఇంకో బకెట్ ఎంత అంటే ఈ పాపాలు పోతాయా ఈ నీళ్ళల్లో కడుక్కుంటే అంటారంట పాపాలు పోతాయి ఏం పాపాలు చేసినా పోతారు అదే ఒక నమ్మకం అన్నట్టుగా కడుక్కోపోయా స్నానం చేస్తారా పెద్దగానే ఉందిగా గుండం అంతేనా జేసీపేట పెడతారు ఇలా గీడికి జేసీపేట వస్తుంది జేసీపీ గీడికి ఎంత వస్తుంది జేసీపేట మనసు పెట్టి తీస్తారు కానీ జేసీపేట ఎట్లా తీస్తారు కడుకో చేసిన పాపాలు అన్నీ పోతాయి మంచిగా తానం చేయ చాలా పాపాలు చేసినావు నువ్వు తానం చేయి అప్పుడప్పుడు పోతానే ఉన్నాయి పాపాలు అంతేనా మా తమ్ముడు చేసిన పాపాలు అని పోవాలని కడుక్కుంటుండు సిగరెట్లు ఏమన్నా రాజకీయాలు ఇట్లా ఉంటే బంద్ చేయాలని కోరుకోండి మంచిగా కడుకో తానం చేస్తావా వాళ్ళ దుంకుతావా వాళ్ళ దుంకు వల్ల చేసిన పాపాలన్నీ పోతాయి చూడండి ఎంత నీట్గా ఉన్నాయి వాటర్
గుండం చూడండి, లొకేషన్ చూడండి ఒకసారి. లొకేషన్ బ్యూటిఫుల్. సో గాయస్ మొత్తానికి అయితే జాతర అయిపోయింది. చూసిరుగా మా జాతర, దేవునికి ఇట్లా మా ఊళ్ళో దేవునికి ఇట్లా చూసిరుగా. గాయస్ మా జాతర ఎట్లుందో కామెంట్ రూపంలో కామెంట్ పెట్టండి. సో గాయస్ బాయ్ గాయస్.